సచ్చిన నారాయణరావు సావు గురించి 2 వర్షన్స్ వినబడుతున్నాయి. మాట్లాడుకుందాం. అట్నే ఆ 13 ఇయర్స్ అమ్మాయి గురించి కూడా 2 వర్షన్స్ వినబడుతున్నాయి. పాజిటివ్ అండ్ నెగెటివ్ కామెంట్స్ మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. వాటి గురించి మాట్లాడుకుందాం. అండ్ మూడోది ఇట్స్ ఇంపార్టెంట్ థింగ్, పేరెంటింగ్లో జరగాల్సిన మార్పులేంది. ప్రజెంట్ జనరేషన్ ఎంత స్పీడ్గా మూవ్ అవుతుంది, ఎంత ఫాస్ట్గా మెచ్యూరిటీ లెవెల్స్ గ్రో అవుతున్నాయి, దానికి కారణాలు ఏంది, అసలు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంది, వాళ్ళని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి. 10 సంవత్సరాల క్రితం నుంచి ఫాస్టెస్ట్ యుగం స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది, 10xలో గ్రో అవుతుంది. అలాంటప్పుడు మనం ఎంత 10xలో పేరెంటింగ్లో మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కూడా మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ నా వర్షన్ నేను చెప్తా, కానీ మీ సజెషన్స్ అన్ని కింద కామెంట్స్లో పెట్టే ప్రయత్నం చేయండి. అవి చాలామందికి ఉపయోగపడతాయి. తల్లిదండ్రులకి, ఆడపిల్లలున్నా మగపిల్లలున్నా తల్లిదండ్రులందరికీ కూడా ఉపయోగపడే ఛాన్సెస్ ఉంటాయి. మీ వర్షన్ అంతా కింద కామెంట్స్లో పెట్టే ప్రయత్నం చేయండి. చలో, ఇది ఎక్కువ మందికి రీచ్ కావాలని 2 ఛానల్స్లో కొలాబరేట్ చేసి, పనికొచ్చే ముచ్చట అండ్ శ్రీను 65 2 ఛానల్స్లో కూడా కొలాబరేట్ చేసి పెడుతున్నా, ఎక్కువ మందికి రీచ్ కావాలన్న ఉద్దేశంతో. చలో కంటిన్యూ చేద్దాం. తునిలో నారాయణరావు అనే ఒక పర్సన్ కౌన్సిలర్గా చేస్తారంట. అతను టీడీపీయా, కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ, టీఆర్ఎస్, బీజేపీ అవన్నీ మనకు సంబంధం లేదు. దట్ ఈజ్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. అది ఎవరికి సంబంధం లేని ముచ్చట. సో నారాయణరావు అనే పర్సన్ ఉన్నాడు. అతని ఇంటి ఎదురుగా ఒక సోలో పేరెంట్ ఉన్న, సింగిల్ పేరెంట్ ఉన్న ఒక అమ్మాయి ఉంది. 13 ఇయర్స్, జస్ట్ 13 ఇయర్స్. 13 ఇయర్స్ అయితే ఏంది, సోషల్ మీడియాలో చూస్తున్నాం. 13 ఇయర్స్ అయితే ఏంది, ఆ అమ్మాయి ఇష్టపూర్తిగానే పోయింది కదా, ఒకటోసారి కాదు కదా, 5-6 సార్లు పోయింది అంటున్నారు కదా, మళ్ళీ పోయింది అంటున్నారు కదా, ముసలోడి మీద ఇంట్రెస్ట్ ఉండే పోయింది కదా అని ఇలాంటి కామెంట్స్ మనకు బయట కనబడుతూ ఉన్నాయి. ఎలా పోయినా, ఏం జరిగినా అక్కడ తప్పు ఖచ్చితంగా ఈ ముసలోడిదే. ఎందుకంటే ఆ పాపకి మెచ్యూరిటీ లెవెల్స్ ఉండయి. 13 ఇయర్స్కి లోకం తెలియదు, ఏం తెలియదు, ఎక్కిన వాళ్ళు ఉంటారు. డిగ్రీ అయిపోతే కానీ సరైన మెచ్యూరిటీ లేని పర్సన్స్ మనము, బీటెక్ అయిపోతుంది, వాడు ఏం చేయనో తెలియదు లైఫ్లో చాలామందికి. ఇంకా వాడు క్వశ్చన్ మార్క్ ఫేస్ తోటి చాలా పిచ్చిగా ఆలోచిస్తుంటాడు, ఏం చేయాలని. 30 ఏళ్ళు వస్తే కిందికి వాడికి ఏం తెలియదు, వాడికి ఏం చేయాలో అర్థం కాదు, మెచ్యూరిటీ లెవెల్ సరిపోదు. అలాంటి 13 ఇయర్స్ పాపకి ఏం మెచ్యూరిటీ ఉంటుంది? తనకు కావాల్సింది ఏంది? ఆ సింగిల్ పేరెంట్, తండ్రి లేడు, తండ్రి ప్రేమలాగా ఒకరు వచ్చి దగ్గరికి తీసుకొని బాగా మంచిగా మాట్లాడితే సరెండర్ అయిపోతారు. అండ్ ఆ 13 ఇయర్స్ వాళ్ళకి ఉండే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏముంటాయి? సింపుల్ చాక్లెట్ కావాలి, బిస్కెట్ కావాలి, ఐస్ క్రీమ్ కావాలి, ఒక బిర్యానీ తినాలి, ఒక ఫోన్ కావాలి. ఇవాళ రేపు పిల్లలకైతే ఫోన్ కావాలి, ఫోన్ ఇచ్చినామంటే ఏదైనా చేయడానికి రెడీ అన్నట్టుగా ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఒక పాపని, పేరెంట్స్కి అంత నాలెడ్జ్ లేదు, పూర్ ఫ్యామిలీ, అసలు ఏం తెలియలేదు, అట్లాంటి ఫ్యామిలీలో ఒక పాపను పట్టుకొని ఈజీగా టార్గెట్ చేసిండు, ఈజీగా ట్రాప్ చేసిండు ముసలోడు. ఖచ్చితంగా ఈ ముసలోడిదే తప్పు. అమ్మాయి వస్తా అన్నగా నువ్వు తీసుకుపోకూడదు. ఫోక్సో చట్టం ఏం చెప్తుంది? 18 ఇయర్స్ వరకు మైనర్. ఆ మైనర్ 18 ఇయర్స్ కింద ఉన్న మైనర్, అది ఏ గ్రూప్ వాళ్ళైనా కావచ్చు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కావచ్చు, నీకు 10 సంవత్సరాలు అనుకో, ఒక 1 ఇయర్ నుంచి వెళ్ళి 18 ఇయర్స్ వరకు ఏ అమ్మాయి అయినా, అమ్మాయి మీద ఎవడు చేసినా అది చాలా 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 పెద్ద తప్పు. 13 ఇయర్స్ ఉన్నాయి, 15 ఇయర్స్ ఉన్నాయి, 17 ఇయర్స్ అండ్ హాఫ్ ఉంది, ఆ అమ్మాయికి అన్నీ తెలిసి నా దగ్గరికి వచ్చింది అన్న తప్పే. ఫన్ బకెట్ భార్గవ్ కేసు చూడలేదా మనం? యావజ్జీవ కారాగార శిక్ష. ఫన్ బకెట్ భార్గవ్ అని సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ షార్ట్ క్రియేటర్ ఇన్ తెలుగు అండ్ సౌత్ ఇండియాలోనే టాప్ క్రియేటర్ అప్పట్లో. అతను తనతో పాటుగా క్రియేటర్గా చేస్తున్న ఒక అమ్మాయి 18 ఇయర్స్ నిండలేదు. ఆ అమ్మాయి యాక్సెప్టెన్స్ తోటే అంతా జరిగి అంతా బాగుండి అమ్మాయి ప్రెగ్నెంట్ అయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఇతని మీద కేసు వేస్తే ఫోక్సో యాక్ట్ కింద అతను ఏం చేశారు? తీసుకుపోయి లోపల పారేయలే. ఆ అమ్మాయి ఇష్టపూర్తిగానే వచ్చింది సార్ అన్నాడు. ఏమైంది? అవన్నీ ఉండయి. ఫోక్సో యాక్ట్ ఈజ్ ఫోక్సో యాక్ట్. అండ్ ఇక్కడ ముసలోడు మనవరాలు వయసున్న అమ్మాయితోటి అలా చేయడం, మిస్బిహేవ్ చేయడం. ఇప్పుడు ఇక్కడంటే యంగ్ ఓకే, ఏదో అన్నారు, అయిపోయింది అనుకుందాం. అయినా కానీ ఫోక్సో యాక్ట్ కింద మన లోపలేసారు. ఇక్కడ వీడు ఎంతో మెచ్యూరిటీ కలిగినాడు, కూతుళ్ళు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, వాడికి పెద్ద సంసారం ఉంది, వాళ్ళ కుటుంబానికి పెద్ద. అట్లాంటి వాడు ఏరియాలో కౌన్సిలర్ లాగా చేస్తుండంటే అక్కడ పెద్ద. ఇంత తెలివితేటలు, ఎందుకు? అది ఒక చిన్న పాపని ట్రాప్ చేసి అమ్మాయి హాస్టల్లో ఉంటుందట, సింగిల్ పేరెంట్ కదా, వాళ్ళ ఇంట్లో హాస్టల్లో ఉంచుతుంటే వాళ్ళ అమ్మ హాస్టల్లో ఉంచుతుంటే, ఆ అమ్మాయి ఏ పండగకి వచ్చినప్పుడు, ఏ పబ్బానికి వచ్చినప్పుడు, ఏదో అకేషన్లో, స్కూల్ హాలిడేస్ ఉన్నప్పుడు, హాస్టల్ హాలిడేస్ ఉన్నప్పుడు ఇంటికి వస్తుంది కదా, అప్పుడు దొరకబట్టి ట్రాప్ చేసినట్టున్నాడు. ఆ తర్వాత నుంచి హాస్టల్కి డైరెక్ట్గా పోయి, అమ్మాయికి బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉంది, అమ్మాయికి యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ ఇప్పించాలి, ప్రతి వారం ఇప్పించాలి అని చెప్పి అక్కడికి పోయి హాస్టల్ వాళ్ళకు బుద్ధి లేదు. ఇక్కడ హాస్టల్ వాళ్ళ అశ్రద్ధ, భయం లేనితనం, పద్ధతి లేని వ్యక్తిత్వం. అక్కడ ఎవరు వచ్చారు? పేరెంట్ వచ్చిందా కాదా, అతను సొంతం పేరెంటేనా కాదా, కనీసం పేరెంట్కి ఫోన్ చేసి ఈ పర్సన్ వచ్చిండు, ఈ పర్సన్తో ఈ అమ్మాయిలు కదా, అమ్మాయిని పంపించాలనా వద్దా అని అడగాలి కదా. ఇక్కడ మేజర్లీ పాప మిస్టేక్ ఉంది.
పాపం అవును మాకు తెలిసిన ఆయనే తాతగారు అవుతారు అని చెప్పి ఆయనతోటి వెళ్ళిపోతే ఆ హాస్టల్ వాళ్ళు కూడా ఏం చేయలేరు. కానీ స్ట్రిక్ట్‌గా చెప్తున్నా, హాస్టల్స్ నిర్వర్తించే వాళ్ళు ఎవరైనా, అది గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్ వస్తేనే, ఇన్ కేస్ ఎయిదర్ ఒకవేళ పేరెంట్ రాని సిచ్యువేషన్‌లో పేరెంట్‌కి ఫోన్ చేసి, ఈ పలానా పర్సన్ వచ్చిండు, ఆ పర్సన్‌తో మీ పాపని పంపించొచ్చా? మీ బాబుని పంపించొచ్చా? అమ్మాయిలకే కాదు, అబ్బాయిల విషయంలో కూడా మీ బాబుని పంపించొచ్చా? అని అడగాలి. అడిగి పంపించాలి. అలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది ఖచ్చితంగా ఆ హాస్టల్ యాజమాన్యం. ఒకటి కాదు, 2 కాదు. ఒకసారి వచ్చిందంటే ఇంక రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి అమ్మాయిని తీసుకొస్తుండు అన్న కాన్ఫిడెన్స్ హాస్టల్ వాళ్ళకి. కానీ తీసుకొస్తున్న గ్యాప్‌లో అతను ఏం చేస్తుండు అనేది మాత్రం వీళ్ళకి తెలవదు. ఆ అమ్మాయికి కూడా అంత మెచ్యూరిటీ లెవెల్ లేదు. అదేదో హ్యాపీనెస్, అదేదో బయటకి తీసుకెళ్తుండు, తినిపిస్తుండు, అతనికి కావాల్సింది అతను తీసుకుంటూ, నాకు కావాల్సింది నాకు ఇస్తుండు అన్న సెన్స్‌లోకి వెళ్ళిపోతుర్రు. ఇప్పుడు పిల్లలు జనరేషన్‌లో ఉన్న పెద్ద తప్పు. వాళ్ళకి తెలవదు. అర్థం చేయించే పేరెంట్ లేడు, అర్థం చేసుకునే పిల్లలు లేరు అన్నట్టుగా తయారవుతోంది. సో, ఇక్కడే చాలా ఫాస్ట్‌గా గ్రో అవుతున్న పిల్లలకి సంబంధించిన మాట మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. సరే, ఈ ఇన్సిడెంట్‌ని ఒక అతను ఆల్రెడీ ఇదివరకు వచ్చినప్పుడే అబ్జర్వ్ చేసిన అతను మళ్ళీ వచ్చి ఫోటో, వీడియోస్ అవి తీసి అసలు ఆ అమ్మాయిని ఎట్లా తీసుకొస్తావు? నీ ఏజ్ ఏంది? ఆ అమ్మాయి ఏజ్ ఏంది? ఆ అమ్మాయిని ఎట్లా తీసుకొచ్చినావు? ఎక్కడి నుంచి వచ్చినావు? నీది ఏ ఊరు? అంటే నా తుని, నేను కౌన్సిలర్‌ని అని చెప్పి పొగరుగా మాట్లాడుతున్న మాటల్ని మనం చూసినాం వీడియోలో. సరే, ఇదయింది. అతను దొరకబట్టిర్రు. ఆ అమ్మాయిని సేఫ్‌గా వాళ్ళ ఇంటికి పంపించిర్రు. అతనికి పోలీసులకి అప్పజెప్పే కంటే ముందే ఫుల్లుగా అందరూ కలిసి దేహశుద్ధి అంటారు కదా! తిరగమరగ చూపిర్రు. మొత్తం పొట్టు కొట్టి పోలీస్ స్టేషన్‌లో అప్పజెప్తే పోలీసోళ్ళు ఫోక్సో యాక్ట్ కింద కేసు బుక్ చేసిర్రు. ఆ కేసు బుక్ చేసిన తర్వాత అక్కడి నుండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది న్యూస్. అక్కడి నుంచి కోర్టు దగ్గర సబ్మిట్ చేయాలి. లేదంటే మెజిస్ట్రేట్ దగ్గర సబ్మిట్ చేయడానికి ఇంటికి తీసుకెళ్ళి కూడా సబ్మిట్ చేయొచ్చు. సో, ఇలాంటి సిచ్యువేషన్‌లో ఉన్నప్పుడు రేపు సాయంత్రం దాకా టైం ఉన్నా గానీ పోలీసు వాళ్ళు ఆగమేఘాల మీద మేము కోర్టు కాదు ఇంటికాడ పోయి సబ్మిట్ చేస్తామని చెప్పి తీసుకొని పోయారు. చెరువు దగ్గర అతనికి టాయిలెట్ వస్తుంది అంటే చెరువు దగ్గర మేము తీసుకొని పోయినాం. అతను చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అని పోలీసులు చెప్తున్న వర్షన్ ఇది. కానీ ఇందులో 2 వర్షన్స్ ఉన్నాయి. ఒకటి, పోలీసోళ్ళు చెప్తున్న వర్షన్ ప్రకారంగా అతను టాయిలెట్‌కెళ్ళి అవమాన భారాన్ని భరించలేక అతను చేసిన తప్పుకి పశ్చాత్తాపమో, సిగ్గు వచ్చో, లేదంటే దేహశుద్ధి జనాలందరూ కొట్టిర్రు కదా! ఆ అవమానాన్ని భరించలేకనో అతను చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. యెస్, నమ్మదగ్గట్టుగానే ఉన్నది. రెండో వర్షన్, అసలు అతను ఆత్మహత్య చేసుకోవడానికి పోయినా గానీ, టాయిలెట్‌కి పోయినా గానీ పోలీసుల హ్యాండ్ ఓవర్‌లో ఉన్నప్పుడు చేతికి లాకప్స్ ఉంటాయి. చైన్ పట్టుకొని ఉంటారు. పోలీసోళ్ళు ఆ చెరువు దాకా తీసుకొని పోతారు. ఇటు పోలీస్ ఆయన ఇటు తిరిగితే అటు ఆయన వాష్‌రూమ్‌కి వెళ్ళే సిచ్యువేషన్ ఉంటది. అదే పద్ధతిలో ఉంటది. యూజువల్లీ ఒక అతను నేరస్తుడు ఫోక్సో యాక్ట్ కింద ఒకవేళ అయితే గనుక అతన్ని అట్నే తీసుకెళ్తారు, అట్నే తీసుకొస్తారు. మనం ఎన్నో సార్లు బయట కూడా చూస్తుంటాం. నేరస్తులను ఎటన్నా తీసుకొని పోయేటప్పుడు చేతికి గొలుసు ఉంటది. అవునా కదా! అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు అతని హ్యాండిల్స్, కప్స్ అన్నీ వదిలేసి నువ్వు వెళ్ళి పోసిరా అని చెప్పి వదిలేయరు కదా పోలీసోళ్ళు అంత ఈజీగా. అండ్ ఆ చెరువులో దుంకంగానే అక్కడ పోలీస్ ఆయన కూడా దుంకేసి అతను తీసేస్తాడు కదా బయటకి. అది పెద్ద విషయం కాదు కదా! పోలీసోళ్ళకి ఈత రాకుండా ఉంటదా? ఉన్నోళ్ళందరికీ. ఒకరున్న, ఇద్దరున్న, ముగ్గురున్న వాళ్ళకి ఈత రాకుండా ఉంటదా? ఇఫ్ ఇన్ కేస్ అతను అందులో దూకి చచ్చిపోయే సిచ్యువేషన్ దాకా వస్తుంటే అతను చెరువులో మధ్యలో దాకా పోయేంత వరకి, అతను మునిగిపోయేంత వరకు ఆగరు కదా! ఏదో ఒక రకంగా గుంజి లాగేస్తారు కదా! చచ్చిపోయే ముందైనా ముసలోడు ఈవెన్ పశ్చాత్తాపంతో చద్దాం అనుకున్నోడు కూడా చచ్చిపోయే ముందు బతకాలి అని చెప్పి కాళ్ళో చేతిలో ఆడిస్తాడు కదా! అనే వర్షన్ కూడా వినబడుతుంది. రెండో వర్షన్ మీదే గట్టి నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ స్పీచ్‌లోనే ఒక మాట అన్నారు. అత్యాచారం చేస్తే అదే అతనికి ఆఖరి రోజు అవుతది అని. అదే పద్ధతిన దొరికిన ఎంబటే ఇతను ఒకసారి చేయలేదు. కంటిన్యూగా ఆ అమ్మాయిని ఈ లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడు. లైంగికంగా హాస్టల్ నుంచి 1కి 5 సార్లు, 6 సార్లు తీసుకొచ్చి అదే తోటలో రెగ్యులర్‌గా ఇదే ప్యాటర్న్‌లో చేస్తూ పోతున్నాడు. సో, దొరికిన ఎంబటే అలా 13 ఏళ్ల అమ్మాయితో అలా చేయడం చాలా తప్పు అని భావించిన గవర్నమెంట్, నాకు తెలిసి పోలీసులకి ఇది అంటే ఇప్పుడు ఒకవేళ నిజంగా ఎన్‌కౌంటర్ చేస్తే మానవ హక్కుల సంఘం అని, చట్టం అని ఎన్నో చికాకులు పెట్టి ఈ ముసలోడి సైడ్ నిలబడి మాట్లాడడానికి జనాలు తయారవుతారు. ఇదంతా జరగకూడదు అని సింపుల్‌గా సొల్యూషన్ ఆలోచించారు. సైలెంట్‌గా తీసుకెళ్ళి చెరువులో కలిపేసిర్రు అని అనిపిస్తుంది. ఇది నారాయణరావు డెత్ గురించి ఉన్న 2 థియరీస్. ఇక ఆ 13 ఇయర్స్ అమ్మాయి గురించి ఉన్న 2 థియరీస్ ఏంటంటే, ఒకటేమో అన్యం పుణ్యం తెరవని ఒక 13 ఏళ్ల అమ్మాయి తనకి ఏం తెలుసు? ఒక 8థ్ క్లాస్ అట్లా చదువుతుండొచ్చు. ఆ అమ్మాయిని తీసుకెళ్ళి నువ్వు ఇలా అమ్మాయికి ఏదో ఒకటి ఆశ చూపించి ట్రాప్ చేసి తండ్రి లేని అమ్మాయిని ఇలా చేసి నువ్వు ఇలా చేయడం చాలా తప్పు. ఇలాంటి వాడికి చావే కరెక్ట్. వీడు కీచకుడు, మురుగాడు, కామాంధుడు ఇలాంటి కామెంట్స్ చూస్తుంటే ఇంకో వర్షన్‌లో ఆ అమ్మాయి చాలా కంఫర్టబుల్‌గా ఉంది కదా!
అమ్మాయికి ఏమి ఇబ్బంది లేదు కదా, అమ్మాయి కావాలనే వచ్చింది కదా, ఒకసారి కాదు కదా, కంటిన్యూగా వస్తూనే ఉంది కదా, అంటే అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉంది కదా, అమ్మాయికి ఇంట్రెస్ట్ లేకుండా అయితే తీసుకురాలేదు కదా. ముసలోడు చేసిన తప్పైనా అమ్మాయి యాక్సెప్టెడ్గా ఉన్నప్పుడు అది ఎట్లా తప్పైద్ది, అమ్మాయికి అబ్బాయికి ఓకే అయింది కదా, అమ్మాయికి ముసలోడికి ఓకే అయింది కదా అని ఇలాంటి కామెంట్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఇక్కడే మనం ఆలోచించి మాట్లాడాల్సి వస్తుంది. 13 ఇయర్స్కి మెచ్యూరిటీ ఏమాత్రం ఉండదు, తెలియదు, అన్నీ తెలుసు అని అనుకుంటారు అంతే. అన్నీ నాకే తెలుసు, అన్నీ నాకే తెలుసు, అన్నీ నాకే తెలుసు అనుకుంటారు, కానీ వాళ్ళకేం తెలియదు, వాళ్ళకేం మైండ్ ఉండదు, అసలు వాళ్ళకి మెచ్యూరిటీ ఉండదు. నేను ఇంతకుముందు చెప్పినట్టు బీటెక్లు చదివిన తర్వాత అయిపోయిన తర్వాతనే ఇంకా నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉంటున్నాం మనము. ఒక 13 ఏళ్ళ అమ్మాయి 8th క్లాస్ చదువుతుంది, అమ్మాయికి ఏం తెలుసు, ఏం అర్థమవుతుంది? అమ్మాయికి కావాల్సిన చిన్న చిన్నవి కొనిస్తే చాలు, అమ్మాయి ఈజీగా ట్రాప్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇది ఇక్కడ మనకి దొరికింది కాబట్టి దొంగ అయింది. కానీ ఇలాంటి ఎన్నో ఇన్సిడెంట్లు మనకు జరుగుతూ ఉన్నాయి. చాలామంది స్కూల్ పిల్లలు నేను ఒకసారి ఒక ఇన్సిడెంట్, ఒక ఇద్దరు చిన్న స్కూల్ పిల్లలు 6th క్లాస్ వాళ్ళు మాట్లాడుకునేది ఒకసారి విన్నా. వాళ్ళిద్దరు మాట్లాడుకునేది ఎట్లుందంటే, వాళ్ళకి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారంట, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారంట, లవర్స్ ఉన్నారంట, బెస్టీలు ఉన్నారట, వాళ్ళు అప్పుడే మాట్లాడుకుంటున్నారు. సో అంత చిన్న ఏజ్లోనే మైండ్ పొల్యూట్ అవుతుంది, అంత చిన్న ఏజ్లోనే డైవర్ట్ అయిపోతున్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. వాళ్ళకి లోక జ్ఞానం తెలుస్తుందని అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి ఏ జ్ఞానం తెలియక ఏదేదో నేర్చుకుంటున్నారు అని మాత్రం అర్థం చేసుకుంటలేరు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం అసలైన టాపిక్, పేరెంటింగ్లో జరగాల్సిన మార్పులేంది. ప్రజెంట్ జనరేషన్ చాలా స్పీడ్గా ఉంది, జెట్ స్పీడ్లో ముందుకు పోతుంది. వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ కూడా ఫాస్ట్గా గ్రో అవడానికి కారణం వాళ్ళకున్న ఎక్స్పోజర్. వాళ్ళ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, ఎదురుగా స్మార్ట్ టీవీ ఉంది, ప్రతి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి జస్ట్ నోటి మాట మీద దొరికిపోతుంది. అండ్ ఫోన్లో మనం ఏదైతే చూడొద్దో అది చూసేలాగా ప్రేరేపించే రకరకాల మీడియమ్స్ ఉన్నాయి, సోషల్ మీడియాలు ఉన్నాయి. దాంతోపాటు మనకి ఇన్స్పిరేషనల్గా నిలబడుతున్న వాళ్ళు కూడా వాళ్ళే ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో చిన్న చిన్న పిల్లలు రీల్స్ చేస్తూ వాళ్ళు అడల్ట్ చేసే కంటెంట్ అంతా కూడా చేస్తున్నారు. అది పెద్ద ప్రాబ్లంగా మారిపోతుంది. అండ్ వినకూడదు అన్నవి వింటున్నాం, చూడకూడదు అన్నవి చూస్తున్నాం. ఇవన్నీ కూడా వాళ్ళ మైండ్ని పొల్యూట్ చేస్తున్నాయి. రైట్ నో ప్రజెంట్ జనరేషన్లో ఉన్న మేజర్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివే. సో పేరెంట్స్ మాట వినరు, పిల్లలు వినరు. కానీ ఇక్కడే మనం ఏం చేయాలి అంటే, పిల్లలు ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, వాళ్ళ లైఫ్లో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా నా పేరెంట్స్కి చెప్తే వాళ్ళు సొల్యూషన్ ఇస్తారు అనేటట్టుగా వాళ్ళకి ఎక్కించగలగాలి. వాళ్ళని బాగా అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్న దాన్ని వాళ్ళకి కనిపించేలాగా చేయాలి. నేను అర్థం చేసుకున్నా ఓకే అని చెప్పి వాళ్ళని వదిలేయద్దు. నాకు అన్నీ అర్థమైపోతే ఆ పాప గురించి, ఆ బాబు మీ దగ్గరకు వచ్చి వాడికి ఏ ప్రాబ్లం వచ్చినా మీతో షేర్ చేసుకోవాలి, చిన్నది వచ్చినా మీతో షేర్ చేసుకునేలాగా అలవాటు కావాలి. ఎందుకంటే ఒకప్పట్లాగా లేదు సొసైటీ. ఒక చిన్న పిల్లలు ఉన్నారు అనుకుందాం, 5 years పిల్లలు ఉన్నారు, 6 years పిల్లలు ఉన్నారంటే, ఇదివరకు మనం రోడ్డు మీద వదిలేస్తే వాడు సాయంత్రం దాకా ఆడుకుని సాయంత్రం ఇంటికి వచ్చిన ప్రాబ్లం లేదు. ఇప్పుడు రోడ్డు మీద వదిలేస్తే సాయంత్రం వరకు ఏం జరుగుతుందో తెలియదు, అసలు వాడిని బయట వదిలేసిన నెక్స్ట్ సెకండ్ ఏం జరుగుతుందో తెలియదు. అటువంటి సిచ్యువేషన్స్లో మనం బతుకుతున్నాం. ఇటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాళ్ళు మనతోటే ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. స్పెండ్ చేసిన టైంలో వాళ్ళకి ఏది వచ్చినా మనతో షేర్ చేసుకోవాలి. వాడికి స్కూల్లో జరిగింది కావచ్చు, ట్యూషన్లో జరిగింది కావచ్చు, ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు జరిగింది కావచ్చు, హాస్టల్లో జరిగింది కావచ్చు, ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనతో షేర్ చేసుకునేలాగా మనం ఆ పేరెంటింగ్ని ఆ స్టైల్లో, ఆ ప్యాటర్న్లో తీసుకుని పోవాల్సి వస్తుంది. అండ్ చైల్డ్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. చూస్తున్న కంటెంట్లో టూ మచ్ యాక్షన్ కావచ్చు, టూ మచ్ వైలెన్స్ కావచ్చు, టూ మచ్ ఇంకా ఎటువంటి కైండ్ ఆఫ్ అంటే ఏ రకమైన ఎమోషన్ టూ మచ్గా చూసినా వాడు వాటికి అట్రాక్ట్ అవ్వచ్చు. దానివల్ల వాడికి టోలరెన్స్ కూడా రావచ్చు. అంటే అన్నీ నరుకుడు సినిమాలే చూసింది అనుకో, వాడు రేపు పొద్దున ఎదురుగా ఏదైనా జరుగుతున్నా, అంటే ఒక మనిషి చనిపోతున్నా, ఒక మనిషికి ఏదైనా అవుతున్నా, ఇబ్బంది అవుతున్నా కానీ కనీసం వాడికి ఒక పెయిన్, ఒక ఫీల్ రాదు. ఎందుకంటే వాడు అట్లాంటివన్నీ చూస్తున్నాడు, అది పెద్ద విషయం కాదు కానీ సెన్స్లోకి తీసుకుంటాడు. సో వీడికి పెయిన్ తెలవాలి, బాధ తెలవాలి, నొప్పి తెలవాలి, ఆనందం తెలవాలి, అవన్నీ తెలవాలి. అంతే తప్ప అవన్నీ ఎక్స్ట్రీమ్లో వాడు చూసేసి దాన్ని ఫీల్ అయిపోయి దాన్ని డోపమైన్ హిట్ అయిపోయి అక్కడ స్ట్రక్ అయిపోవద్దు. అవి జరగకుండా ఉంటేనే వాడు ఫర్దర్గా ప్రయోజకుడిగా మారుతాడు, లేదంటే దండగాడు తయారవుతాడు. అండ్ ఇంకోటి, మనం చూస్తున్న కంటెంట్ రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు. అంటే జనరేషన్ చాలా స్పీడ్గా ఉంది, ఆ జనరేషన్కి తగ్గట్టుగా మనం మార్చుకోకపోతే మనల్ని అవుట్డేటెడ్గా ఫీల్ అయ్యి వాడు మనతో ఎటువంటిది షేర్ చేసుకోడు. అండ్ మూడోది, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది ఖచ్చితంగా నేర్పించే ప్రయత్నం చేయండి. స్కూళ్ళల్లో నేర్పిస్తున్నారు, ఇప్పుడు ఎడ్యుకేషన్లో భాగమైంది, కానీ మీరు కూడా పేరెంట్స్ నేర్పించే ప్రయత్నం చేయండి. ఎస్పెషల్లీ అమ్మలు కొంచెం ఎక్కువ కేర్ తీసుకోండి ఈ విషయాలలో. నెక్స్ట్, కుటుంబం, ఫ్యామిలీ. ఒకప్పుడులాగా అందరూ కలిసి ఉన్న ఫ్యామిలీస్ లేవు. ఇది పెద్ద మేజర్ థింగ్ అబ్బా.
ఓన్లీ పేరెంట్ లవ్ అంటే పేరెంట్స్ మాత్రమే లవ్ అయిపోయింది. ఒకప్పుడు ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేటివి. ఒకరు కాకపోతే ఒకరు పెద్ద బాబు, చిన్న బాబు, అన్న, నాన్న, చిన్నమ్మ, పెద్దమ్మ అందరూ ఉండేటోళ్ళు కాబట్టి ఎవరితో ఎలా ఉండాలో అందరికీ తెలిసేది. ఇప్పుడు ఓన్లీ అబ్బాయి ఉంటాడు. సింగిల్ అబ్బాయి ఉంటాడు. వాడికి అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయడో తెలియదు. ఇద్దరే అబ్బాయిలు ఉంటారు. వాళ్ళ కుటుంబం మొత్తంలో తల్లి తండ్రి ఇద్దరు అబ్బాయిలు ఉంటారు. వాళ్ళకి అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలో తెలియదు. ఏ ఏ ఎమోషన్ వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారో తెలియదు. ఏది తెలియదు. ఇది సెన్సిటివిటీ అనేది ఉండదు. సో ఇవన్నీ మనం మార్చాలి అని అంటే కొంచెం అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలి, అబ్బాయిలతో ఎలా బిహేవ్ చేయాలి, ఎంతవరకు మన బార్డర్స్ ఉంటాయి, ఎంతవరకు మనం మూవ్ కాగలుగుతాం, ఎంతవరకు మూవ్ కాకూడదు అనేది కూడా మనం నేర్పాల్సిన బాధ్యత మన మీదే ఉంది. తల్లిదండ్రుల మీదే ఉంది. నేను కొడుకును కన్నా నాకేం సంబంధం, ఎట్లా బతుకు అద్దు. నేర్పాలి పిల్లలకి ఖచ్చితంగా. కొడుకులైనా కానీ వాళ్ళకి నేర్పించే ప్రయత్నం చేయాలి. అమ్మాయిలతో ఎంతవరకు ఉండాలి. ఎందుకంటే ఉమ్మడి కుటుంబాలు లేవు కాబట్టి వాళ్ళకి తెలియదు. తెలవాలి అంటే మీరు నేర్పాలి. నైతిక విలువలు ఖచ్చితంగా నేర్పాల్సిన అవసరం ఉంది. ప్రజెంట్ జనరేషన్కి ఇంకెక్కువ అవసరం ఉన్నది. ఎందుకంటే ఎక్కడా కూడా నైతిక విలువలు, బలమైన విలువలు చెప్పరు. అంతా నెగిటివిటీ. ఏ సినిమాలో అయినా నెగిటివిటీ కంటెంటే తప్ప వాడు విలనే మెయిన్ థింగ్. స్మగ్లరో హీరో, విలనో హీరో, సైకో ఒక హీరో, అట్లాంటి ప్యాటర్న్లో పోతూ ఉంది సొసైటీ. మంచోడు హీరో అన్నట్టుగా పెట్టరు. పెడితే చూస్తలేరు అంటారు వాళ్ళు డైరెక్ట్గా. సో అక్కడ మంచి ఎక్కడ కూడా మనకు దొరకదు. కాబట్టి మనమే చెప్పుకోవాలి. మా చిన్నప్పుడు నేను శాఖ అటెండ్ అయ్యేటోడిని. అక్కడ ఖచ్చితంగా వీరుల కథలు, స్వాతంత్ర సమరయోధుల కథలు, లేదంటే మంచి ఎంటర్టైనింగ్ కథలు చెప్పినా కానీ మంచి స్టోరీ, ఫ్యామిలీ స్టోరీస్, ఇట్లాంటివన్నీ స్టోరీస్ చెప్పేది. చెప్పినప్పుడు మనకు అవన్నీ ఇన్బిల్ట్గా ఎక్కేసి ఆ నైతిక విలువలు అనేది బ్రెయిన్లో కూర్చుంటాయి. అవన్నీ నేర్పండి. సొసైటీలో మంచోళ్ళకి విలువ లేదు, చెడ్డోళ్ళకి విలువ ఉంది అని మీరే అన్నాక వాడు చెడ్డోళ్ళకనే తయారవుతాడు. ఫస్ట్ తన్నేదోడిని నిన్నే తంతాడు. వాడు చెడ్డోళ్ళకి తయారు చేస్తే ఫస్ట్ నిన్నే కొడతాడు వాడు. అట్లుంటుంది. అండ్ ఇంకోటి, కిడ్స్ ఆర్ నాట్ కిడ్స్ నవ్ ఎ డేస్. నేను ఒక యాంకర్గా, గేమ్స్ ఆర్గనైజర్గా చాలా ఈవెంట్స్ చేసిన. 10 సంవత్సరాల నుంచి ఈవెంట్స్ ఇవి చేస్తూనే ఉన్నా. చేస్తున్న టైంలో నేను గమనించింది ఏంటంటే, ఒక 15 సంవత్సరాల క్రితము వాడు 10th క్లాస్ అయినా, ఇంటర్మీడియట్ అయినా వచ్చి గేమ్స్ ఆడుకుందాం రండి అనగానే గేమ్స్ ఆర్గనైజర్గా ఉన్నప్పుడు గేమ్స్ ఆడడానికి వచ్చేది. ఒక 10 సంవత్సరాల క్రితం వరకు, అంటే 15 సంవత్సరాల క్రితం ఇంటర్మీడియట్ వచ్చి కూడా ఆడుకునేదని చెప్పిన కదా. 10 సంవత్సరాల క్రితం వరకు 10వ తరగతి వరకు వచ్చి ఆడుకునేది. రీసెంట్ టైంలో 6th క్లాస్ వాడు రావట్లే. నేను చిన్నపిల్లనా అంటున్నాడు వాడు. అంటే ఎంత వాళ్ళకు ఓవర్ యాటిట్యూడు, వాళ్ళు పెద్దోళ్ళు అన్న ఫీలింగ్ ఎట్లా వస్తుందంటే, ఫస్ట్ పిల్లలకి పిల్లలు అని గుర్తు చేయండి. అప్ టు 10th స్టాండర్డ్ కూడా పిల్లలే, ఇంటర్మీడియట్ కూడా 11th క్లాసు 12th క్లాసే పిల్లలే. వన్స్ డిగ్రీ అయిపోయేదాకా కూడా మీరు పిల్లలే. నీకు 18 ఏళ్ళు నిండిన తర్వాత నువ్వు పెద్దోడివిరా, నీ ఇష్టం, నేను జెండా కట్టేసినట్టు వదిలేస్తాం. అప్పటిదాకా నువ్వు కిడ్వే. వాడెవడో వీడెవడో ఏదో చేసిందని చెప్పి నువ్వు పెద్దోళ్ళలాగా ఫీల్ కాకు. మీరు కిడ్స్ అని చెప్పే ప్రయత్నం చేయండి. మేజర్గా ఇలాంటి ఇష్యూస్ జరగకూడదు అంటే ఎవరో ఏదో ఆశ చూపిస్తే, మనం చిన్నపిల్లలకి చెప్తాం కదా, చాక్లెట్ ఇస్తే తీసుకోకూడదు నాన్న, వాళ్ళని నమ్మి వాళ్ళతోటి పోవద్దు నాన్న, ఇట్లాంటి చెప్తావా? 13 years పిల్లలకు కూడా అది చెప్పాల్సిందే. వాళ్ళకి ఇష్టం అనిపించుండొచ్చు, క్రేజీగా అనిపించుండొచ్చు, కొత్తగా అనిపించుండొచ్చు, వేరే ప్రపంచం కనిపించుండొచ్చు, కానీ ఇది కరెక్ట్ కాదు అన్న ఎడ్యుకేషన్ని మీరు కల్పించాల్సిందే. దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని మనం చెప్పాల్సిందే. అది ఎడ్యుకేట్ చేయండి. మీరు ఫస్ట్ ఎడ్యుకేట్ కండి. మీరు పిల్లలకి ఎట్లా చెప్పాలో అర్థం చేసుకోండి. మీ పిల్లలకి మీరు ఎలా చెప్తే అర్థమవుద్దో అది కూడా చూసుకొని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి. ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకైనా, మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులకైనా, ఆడవాళ్ళు మగవాళ్ళతో ఎట్లా బిహేవ్ చేయాలి, మగవాళ్ళు ఆడవాళ్ళతో ఎట్లా బిహేవ్ చేయాలి, ఇవన్నీ నేర్పించాల్సిందే. ఇది మ్యాటర్. ఈ విషయంలో అయితే ఒక హ్యాపీ థింగ్ ఏంటంటే, ఇలాంటివి జరిగితే నెక్స్ట్ ఉండేది డెత్తే అని చూపించిన విధానం నాకు చాలా బాగుంది. అది అన్ఎక్స్పెక్టెడ్లీ జరిగిందా, ఎక్స్పెక్టెడ్లీ జరిగిందా, కావాలని చేసిరా సెకండరీ. ఒకవేళ కావాలని చేస్తే ఇంకా హ్యాపీ, లేదు అనుకోకుండా జరిగినా కానీ ఓకే, హ్యాపీయే. కానీ ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండాలని కోరుకుందాం. అండ్ చిన్నపిల్లల్ని బాగా గమనిస్తూ ఉండండి. ఎస్పెషల్లీ టీన్ గ్రూప్లో ఉన్న పిల్లల్ని ఇంకెక్కువ గమనించండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏ కంటెంట్ చూస్తున్నారు, వాళ్ళు దేనికి అట్రాక్ట్ అవుతున్నారు. అసలు యూట్యూబ్లో కొంతమంది చెత్త బ్యాచ్ ఉంటుంది, గలీజ్ రకరకాల పేర్లతోటి. వాళ్ళంతా కూడా ఈ కపుల్ గోల్స్ అని అవే పెట్టి మైండ్ ఖరాబ్ చేస్తున్నారు పిల్లలది. చిన్న పిల్లలు ఉంటారు, చాలా యంగ్ ఉంటారు, టీన్లో ఉంటారు. వాళ్ళంతా కూడా బోల్డ్ కంటెంట్ చేస్తూ ఉంటారు. ఆ బోల్డ్ కంటెంట్ చూసి విపరీతంగా లక్షల మంది, మిలియన్స్ ఆఫ్ ద ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళకి. అలాంటి కంటెంట్ చూస్తుంటే అది చూసి ఇది కరెక్ట్ ఏమో అన్న ఫీలింగ్లోకి పోరా వీళ్ళకి ఏం తెలిసే డెక్కిర వాళ్ళు పిల్లలు. అబ్బో వాళ్ళు చూడు బాగా ఎంజాయ్ చేస్తారు, లైఫ్ అంటే ఇట్లా ఎంజాయ్ చేయాలరా మనం కూడా అన్న సెన్స్లోకి పోతారు. మళ్ళీ వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల వాళ్ళు ఫుల్ డబ్బులు సంపాదించి వాళ్ళు ఫుల్ సెటిల్ అయ్యి, అది వాళ్ళని మిలియన్స్ ఆఫ్ మంది ఫాలో అవుతుంటే, వాళ్ళు ఫుల్ సంపాదించుకొని వాళ్ళు ఫుల్ సెటిల్ అవుతుంటే, రే ఇట్లా చేసినా సెటిల్ అవుతామేమో అన్న ఫీలింగ్ కూడా వస్తుంది కదా. వాళ్ళు చూడరా రాజా లైఫ్ అనుభవిస్తారు అని అనిపించదా? చెత్తను ఎంకరేజ్ చేయకండి.
మీకు చెప్తున్నా, చెత్తను ఎంకరేజ్ చేయకండి. చేయడం వల్ల ఆ చెత్తను చూసి మిగతా మంచోళ్ళు కూడా చెత్తలో కలిసిపోతారు. అది మ్యాటర్. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఉంటా.